హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ ఎగ్జామ్ అనేది టోటల్గా 3 స్టేజెస్లో అయితే జరుగుతుంది. అవి ప్రిలిమ్స్, అలాగే మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ. ఇందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమ్స్లో టోటల్గా 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 అలాగే పేపర్ 2. ఫస్ట్ పేపర్ని జనరల్ స్టడీస్ పేపర్ అని చెప్పేసి అయితే పిలవటం జరుగుతుంది. అలాగే సెకండ్ పేపర్ని సీసాట్ పేపర్ అని చెప్పేసి అయితే పిలుస్తారు. దీన్ని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి అయితే పిలవటం జరుగుతుంది. సో ఇందులో మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ ఫస్ట్ జిఎస్ పేపర్ అనేది 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే సెకండ్ పేపర్ కూడా 200 మార్క్స్కి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ పేపర్లో మనకు టోటల్ క్వశ్చన్స్ అనేవి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పేపర్లో మాత్రం టోటల్ క్వశ్చన్స్ అనేవి 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్క్స్ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అదే మనం సీసాట్లో కనుక చూసుకున్నట్టయితే ప్రతి క్వశ్చన్కి 2.5 మార్క్స్ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అది 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి కూడా ఒక కరెక్ట్ అయినటువంటి మార్క్ని అయితే తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఒక రోజులోనే ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మార్నింగ్ అలాగే ఈవినింగ్ షిఫ్ట్లు. జనరల్గా టైమింగ్ వచ్చేసి జిఎస్ పేపర్ వచ్చేసి 9:30 నుంచి 11:30 వరకు అయితే ఈ పేపర్ జరుగుతుంది మార్నింగ్. సీసాట్ పేపర్ వచ్చేసి 2:30 నుంచి 4:30 వరకు అయితే ఈ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి టాపిక్సే కాకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, అలాగే ఎజంప్షన్, రీజనింగ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈ సీసాట్ పేపర్లో అయితే ఉంటాయి. ఇందులో సెకండ్ స్టేజ్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్స్ స్టేజ్. ఇందులో టోటల్ పేపర్స్ వచ్చేసి అయితే 9 పేపర్లు అయితే ఉంటాయి. అందులో మెరిట్ పేపర్స్ వచ్చి 7 పేపర్స్, అలాగే నాన్ మెరిట్ పేపర్స్ వచ్చేసి 2 నాన్ మెరిట్ పేపర్స్ అయితే ఉంటాయి. అంటే ఈ నాన్ మెరిట్ పేపర్లో వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫైనల్లో మెయిన్స్ స్కోర్ని కన్సిడర్ చేసేటప్పుడు ఈ స్కోర్ని అయితే యాడ్ చేయరు. ఈ 2 పేపర్లలో కూడా జస్ట్ మనము క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకున్నా సరే సరిపోతుంది. అలాగే ఈ టోటల్ మార్క్స్ అనేవి మెయిన్స్ 1750 మార్కులకి అయితే దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ 7 మెరిట్ పేపర్స్కి సంబంధించి ఈ మార్క్స్. ఈ మెయిన్స్ పేపర్లో క్వాలిఫైయింగ్ పేపర్ 1, పేపర్ 2 దీన్ని పేపర్ ఏ, పేపర్ బి అని చెప్పేసి పిలుస్తారు. ఇవి ఈచ్ పేపర్ అనేది 300 మార్క్స్కి అయితే ఉండటం జరుగుతుంది. సో ఈ పేపర్స్లో క్వాలిఫై అవ్వాలి అని అంటే మినిమం పర్సంటేజ్ వచ్చేసి 25% అయితే వీటిలో తెచ్చుకోవాలి. అంటే 300లో 25% అని అంటే 75 మార్క్స్ని అయితే ఈ పేపర్స్లో క్వాలిఫై అవ్వడం కోసం అయితే తెచ్చుకోవాలి. అలాగే ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి ఫస్ట్ పేపర్ వచ్చేసి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినటువంటి 22 భాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక భాషలో అయితే మనము ఈ పేపర్ని అయితే అటెంప్ట్ చేయవచ్చు. అలాగే ఈ సెకండ్ పేపర్ ఏదైతే ఉందో ఇది అందరూ క్యాండిడేట్స్ అయితే దీన్ని అటెంప్ట్ చేయాలి. ఈ ఫస్ట్ పేపర్ మాత్రం కొన్ని స్టేట్స్ లైక్ సిక్కిం, నాగాలాండ్ ఇటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే ఈ పేపర్ అనేది అవసరం లేదు. కానీ ఈ సెకండ్ పేపర్ మాత్రం అందరూ కూడా కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ కూడా జనరల్గా గ్రామర్, అలాగే కాంప్రహెన్షన్, సో ఇలాంటివన్నీ కూడా ఈ పేపర్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ పేపర్ అయితే 250 మార్క్స్కి అయితే ఉంటుంది. ఆ తర్వాత జనరల్ స్టడీస్లో GS1, GS2, GS3, GS4 ఇవన్నీ కూడా టోటల్గా ఈచ్ పేపర్ వచ్చేసి 250 మార్కులకి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ వీడియో అనేది తర్వాత వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చి ఆప్షనల్ పేపర్స్. ఈ ఆప్షనల్ పేపర్స్ అనేవి 2 ఉంటాయి. అందులో ఈచ్ పేపర్ వచ్చేసి 250 మార్కులకి అయితే ఉంటుంది. రీసెంట్గా యూపీఎస్సి ఎలక్షన్స్ తర్వాత రిఫార్మ్స్ అయితే తీసుకొస్తుంది అని చెప్పేసి అయితే చాలా చోట్ల రూమర్స్ అలాగే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో సర్వీస్ అప్గ్రేడేషన్ని ఆపేస్తారు, అలాగే సిలబస్ కూడా రేషనలైజ్ చేసి ఈ ఆప్షనల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తీసేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక సపరేట్ పేపర్ తీసుకొస్తారని చెప్పారు. కానీ ప్రస్తుతానికి ఇదైతే లేదు అని న్యూస్ కూడా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది కనుక ఉంటే యూపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ పేపర్లు అన్నీ కలిపి కూడా టోటల్గా మెయిన్స్ అనేది 1750 మార్క్స్కి అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 1750 మార్క్స్ అన్నీ కూడా ఆప్షనల్ పేపర్స్ నుంచి 500 అయితే వస్తాయి. అలాగే ఎస్ఏ పేపర్ నుంచి 250 మార్క్స్, అలాగే జిఎస్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఇవి వచ్చేసి టోటల్గా 4 ఉంటాయి. ఈచ్ వన్ 250 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎస్ఏ పేపర్, అలాగే ఇవి వచ్చేసి 2 ఆప్షనల్ పేపర్స్ 250 కలిపేసి 500. సో టోటల్గా ఇక్కడ 1750 మార్క్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ అనేది 275 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏ లాంగ్వేజ్లో అయినా సరే వారు ఇంటర్వ్యూని అయితే ఇవ్వవచ్చు. అక్కడ ట్రాన్స్లేటర్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2024 నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇది June 16th ఎగ్జామ్ కూడా జరగబోతుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్. అలాగే 2025 సంవత్సరంలో నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ దీనికి సంబంధించి యూపీఎస్సీ అనేది క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డేట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ డేట్ అనేది January 22న అయితే ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ నోటిఫికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి February 11న అయితే ముగిస్తుంది. టోటల్గా అప్లై చేసుకోవడానికి 20 days టైంని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 25న అయితే ఈ ఎగ్జామ్ డేట్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 22nd ఆగస్ట్లో అయితే ఆగస్ట్ నుంచి అయితే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఎగ్జామ్తో పాటే IFOS అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కూడా సేమ్ పేపర్ అనేది ప్రిలిమ్స్ పేపర్ అనేది రెండింటికి సేమ్గా ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్కి మెయిన్స్ అనేది వేరే సిలబస్ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కానీ వీటన్నిటిని కూడా అప్పుడు వచ్చే నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు డిస్కస్ చేసిన కంటెంట్ అంతా కూడా మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం, అలాగే ఇలాంటి యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్ కోసం కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.